हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामि अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परप्रचोदयात्। ॐ
సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. మనము నిన్న 3వ శ్లోకము చెప్పుకున్న దానికి కంటిన్యూగా ఈరోజు ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దామండి. మనము నిన్న నిర్ణయం చేశాం ఏమని, ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశాన్ని గుర్తించడానికి ప్రయత్నం అవసరం లేదు. భగవాన్ రమణులు ఏమన్నారంటే, తన్ను తా చూచుకొనుటకు అద్దము కావాలేనా అని అడిగారు. చూడండి, నేను నువ్వు చూసుకోవడానికి అర్థం ఎందుకయ్యా? నీ అంక నువ్వు చూసుకో, కనిపిస్తావు కదా. అయితే వెంటనే మనం ఏమని చెప్పుకున్నాం, మనం కళ్ళు మూసుకుంటే మరి చీకటి కనిపిస్తుంది కదా. అందుచేత వికాసం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పుకున్నాం. అయితే ఈ వికాసము ఇంద్రియ వికాసము, బుద్ధి వికాసం, ఇంకా సమిష్టిలో చైతన్య వికాసం కూడా, మళ్ళీ అందులో కూడా స్థాయి భేదము, స్థితి భేదం, ఆ వికాసం. అంటే మన ప్రయాణము అష్టతనువులను తెలియాలి, గుర్తించాలి, అష్టతనువులను నిరసించాలి. గురువు గారి మాటల్లో చైతన్యం స్వాధీనం అవ్వాలి. చూడండి ఎక్కడ చెప్తున్నారు, లక్ష్యం ఎక్కడ పెట్టారు. నిన్ను నువ్వు చైతన్యముగా గుర్తించి ఆ చైతన్యమును స్వాధీనమై ఆ తర్వాత దాన్ని కూడా ఇంకా ఆత్మ లేదనే వరకు కూడా చెప్పేశారు. ఇక అక్కడ పెట్టారు మనకు లక్ష్యం. మరి అంటే 2 మార్గాలు ఉన్నాయండి ఇప్పుడు మన ముందు. ఒకటేమో ఉన్నదన్నట్లు గుర్తుపట్టేసేయటం, అంటే మన పంచ వివేకాలు అనే ఒక మోడల్గా చెప్పుకుంటే
ఏది నిత్యము, ఏది సత్యము, ఏది ఆత్మ, ఏది కారణము, ఏది దృక్. నిత్యంగా ఉండుట. నేను నిత్యము, నేను ఆత్మ. ఆత్మ అంటే ఆధారం అన్నమాట. మరి ఈ చేతులు మనం కాసేపు అయితే డిన్నర్ చేస్తాము, అన్నము ఇవన్నీ లేవా? ఆధేయంగా ఉన్నాయి. మన సిద్ధాంతం ఏమిటి? ఆధారాన్ని పట్టుకోవాలి, ఆదాయం తత్కాలంవత్తుగా ఉన్నది. చిన్నపిల్లవాడు రాత్రి కలవరిస్తున్నాడండి. ఏదో కలలో భయం వేసింది వాడికి. వాడి కల్లో నన్ను కొట్టొద్దు అంటూ గట్టిగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తల్లి పక్కనే పడుకుంది. వాడి భయం నిజం కదా? నిజమే. ఒళ్ళంతా చెమటలు పట్టిపోతున్నాయి వాడికి, వణికిపోతున్నాడు. వాడికి ఆ భయం నిజమే. పక్కనే తల్లి ఉంది, తల్లికి ఆ భయం నిజం కాదు. ఆదాయాన్ని చూస్తున్నవాడు ఆధారాన్ని చూస్తున్నది తల్లి. తల్లి ఏమంది? ఏంటి నాన్న, నేను ఇక్కడే ఉన్నానమ్మా, నేను ఇక్కడే ఉన్నా, ఏం భయపడమాకని కాస్త జోకొట్టి, నేను ఇక్కడే ఉన్నా, నేను ఏంటిరా నాని, ఏంటి, నేను ఇక్కడే ఉన్నాక, ఏం పడుకో, ఏం కాదు, మన ఇంట్లోనే ఉన్నావు నువ్వు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నా, నా చెయ్యి ఇదిగో. అట్లా తను గుర్తు చేసింది. లేని పాముని చూసి బెదురుతున్నప్పుడు ఉన్న తాడుని చూపించి గుర్తు చేసింది, నేను ఇక్కడే ఉన్నా కదా. అంటే గురువు ఎప్పుడు కూడా గురు కరుణండి, మాటల్లో చెప్పలేమండి. స్వాంతన వాక్యం ఉంటుందన్నమాట. మొట్టమొదట నేను గురువు గారిని దర్శించినప్పుడు నాకు పూర్తిగా ఈ ఆధ్యాత్మికత అనేది మన వల్ల అయ్యే పని కాదు అని ఒక దృఢమైన విశ్వాసం వచ్చేసింది. ఇది ఏదో పుస్తకాల్లో ఏదో చెప్తున్నారు కానీ ఇదంతా మనం సాధన చేసి సిద్ధించుకునేది. ఏదో మహానుభావులు కారణ జన్మలు ఉంటారు అని వారితో మొదటిసారి కలిసినప్పుడు కళ్ళెమట అశ్రువులు వచ్చేసాయి. ఇది నిజంగా జరుగుతుందంటారండి. ఆ గురువులు మనుషులకి జరుగుతుంది, నువ్వు మనిషివే కదా అన్నారన్నమాట. అంటే స్వాంతనమాట ముందు. అంతేగాని అప్పుడే కూర్చునే సిద్ధాంతాలు అన్నీ మొదట చెప్పకుండా, తల్లి ఎలా అయితే ఏం భయపడుతున్నాను, నేను ఇక్కడ ఉన్నా కదా, ఇదిగో నేనున్నా కదా, అట్లాగా నువ్వు కూడా అట్లా ఉండొచ్చు, ఏం పర్వాలేదు, ఇదిగో ఇట్లా చెయ్యి అని. తల్లి, తండ్రి, గురువు, దైవం ఒక్కరే. వరగురు కరుణ, అది మొత్తము 25 పద్యాలు అంతా కరుణామృతం మాట. ఇక్కడ ఈ అంటే ఆ గుర్తించటము మనకు తెలియటం లేదు, అంతే కదా. ఇప్పుడు అయితే మనం ఏం చేయాలంటే, అప్పుడు ఇక రెండో మార్గం ఉన్నది కదా, వికాసం కోసం ప్రయత్నం చేయటం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, అభ్యాసం మార్చుకోవాలి. ఎంతకాలము ప్రయత్నిస్తే కానీ పొందలేము అని మనము జీవనం గడిపేదాం కదా, ఉన్నది గుర్తించేటతో జీవనం గడపలేదు కదా. అభ్యాసం మార్చుకోవాలి. అదే మనం సంధ్యా సాధనలో చేస్తున్నది, నిన్న కూడా చెప్పుకున్నాం. అంటే ప్రయత్నించి పొందేది కాదు ఇది, ఉన్నది గుర్తించేది ఇది అనేది మాకు బాగా పట్టుకోవాలండి.
మనం 3వ శ్లోకంలో జ్ఞానపూర్వక కర్మాచరణ అంటే మనము చేస్తాము కానీ చేయము. ఇక్కడ చేస్తాము కానీ చేయము. ఎట్లాగంటే జ్ఞానపూర్వక దృష్టితో ఆ సాధనగా చేస్తాము, మనకి జరుగుతుంది. పక్కన చూసిన వాళ్ళు చేస్తున్నాడు అంటారు కానీ మనకి జరుగుతుంది. మనం చేయట్లా, మనకి జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు చూస్తారు కదా, వాడేం లేదండి, వాడి పని వాడు చేసుకుంటాడండి, మా ఎవరిని ఏమనడండి. భక్త కబీరు వస్త్రాలు నేయటం అన్నమాట వారి జీవనోపాధి. రోజుకి ఒక్క చీరే నేసేవాళ్ళు. అది ఆ రోజుకి సరిపోతుంది. అంటే ఆ రోజుకి ఒక చీర నేయటము, ఆ చీరని మార్కెట్లో ఇచ్చి అందినంత జీవనం గడపడం అంతే. ఇంకొక రోజుకి చీర నేయటం లేదు, ఏ రోజుది ఆ రోజే. మరి చేశారా? చేశారు. ఎవరు చేశారు? చేశారని చెప్పారు, పక్కన వాళ్ళు చెప్పారు. కబీర్ ఏమంటున్నారు, ఆయన పత్తిలోను దారంలోను మొత్తం అంతా రాముడినే చూస్తున్నారు. ఆయన నిర్గుణ నిరాకార ఉపాసకులు కదా, అంతా రామతత్వమే. ఆయనకి జరుగుతుంది, పక్కన ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. మనకు అసలు పక్కన ఉన్న వాళ్ళ సోయి మనకు లేదు. మనకంతా మన జీవనం ఏంటి ఇప్పుడు? మనని మనం సంస్కరించుకోవటం, మనని మనం మార్చుకోవటం. మనని చూసి మారితే మారుతారు, అది వేరే విషయం. కానీ ముందు మనం మారాలి కదా. మనం మారటం ఎంత కష్టమండి. 4 సంధ్యలు సాధన చేయటమైనా, అధ్యయనం చేయటమైనా, విచారణ అయినా, గురువుగారు ఇంత చెవినిల్లు కట్టుకుని ఇంత చెప్తున్నారు కదా, మరి మనం మారేమా? మనని మనమే మార్చుకోలేనప్పుడు మనం వెళ్ళి ఇంకొకళ్ళని మార్చటం కళ్ళ కదా, అసలు దానికి ప్రయత్నమే అనవసరం. మన చేతుల్లో లేదు అది. మనం చూసుకుంటే జరగవలసింది ఏదో జరుగుతుంది. అందుచేత అభ్యాసము మనము మార్చుకోవాలి. దేనికి? ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటం అనే అభ్యాసం. ఇప్పుడు మనకి ఏముంది? నామము, రూపము, సచ్చిత్ ఆనందము కదా, అందరూ ఒప్పుకుంటారు కదా. నామరూపాలు ఉన్నాయి, సచ్చిదానందం ఉన్నాయి. అందుకే కదా మనం గుడికెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నాం. సచ్చిత్ ఆనందములు ఉన్నవే అనే కాబట్టి కదా అందరూ ఒప్పేసుకున్నాం. అయితే మన గొడవ ఏంటి? ఈ నామరూపాలని లేకుండా మనము వ్యవహరిస్తే, ఆ దృష్టితో చూడటం మొదలు పెడితే, ఇప్పుడు మనము ఇక్కడ ఈ మీటింగ్లో మనము 26 మంది ఉన్నాం. శోభ గారు ఉన్నారు, రాజేశ్వరి గారు ఉన్నారు, రమాదేవి గారు, ఇందిరి గారు, పుణ్యవతి గారు, చరణ్ ములగాల, తులసమ్మ గారు, మనము అందరూ ఉన్నారు కదా. ఈ నామమే కదా, మళ్ళీ రూపం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం కదా. ఒక్కసారి ఈ నామరూపం అనేది మన జీవితంలో నుంచి తీసి పక్కన పెడితే ఎంత అందంగా ఉంటుంది జీవితం. అసలు ఎన్ని సమస్యలు పోతాయి మనకి. గుర్తించాలి. అందరినీ గుర్తిస్తున్నాం కదా మనం, సమావేశం చేసి సత్సంగం జరుపుకుంటున్నాము, గుర్తిస్తున్నాము. ఏదో అవసరానికి మరి ఎంతమంది జాయిన్ అయ్యారో చూసుకోవాలి. ఏదో సామాన్యంగా 26 మంది జాయిన్ అయ్యారు, వీరు వారి పేరు ఇది. అంతవరకు సామాన్యమైన నామము, సామాన్యమైన రూపము పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. అదేమి మనని ఆత్మస్థితి నుండి అంతఃకరణ స్థితికి అది మనని కిందకి రావట్లే దానివలన.
అంతవరకు దానికేమి ఇబ్బంది ఏమీ లేదు. అందుచేత మనము గట్టిగా నామరూపాలనేవి పక్కన పెట్టి చూడటము సచ్చిదానంద లక్షణంతో చూడటం. అంటే సత్ అంటే ఏమిటి? ఉనికి. చిత్ అంటే ఏమిటి? తెలివి. అంటే చూస్తున్నాము, ఒక చిన్న పాపని చూసాము, ఏం కనపడాలి మనకు అక్కడ? మొదట ఉనికి. గురువుగారి దగ్గరికి మనం వెళ్తే ఎలా చూస్తారు ఆయన? నామరూపాలతో ఏం చూడరు కదా. కానీ మనం వచ్చినట్టు తెలుస్తుంది కదా, ఇదిగో తులసమ్మ గారు వచ్చారు, ఇదిగో శోభ గారు వచ్చారని గుర్తిస్తారు కదా. కానీ ఆయన గుర్తిస్తుంది ఏమిటి? ఒక సాధకుడు, ఒక ముముక్షువు వచ్చాడు, ఆశ్రయించాడు, ఎట్లా పరిణతి చెందాడు, అంతే ఉంటుంది. అంతేగాని కట్టుకున్న వస్త్రములైనా ఇక మిగతా వాటి వైపున ఉంటుందో ఏమి ఉండదు కదా, నామరూపాలు ఉండదు. అట్లా గురు దృష్టితో మనం కూడా చూడొచ్చు కదా. మనం చూస్తున్నాం కదా, మనము మంగళం చెరువులో వాచ్మెన్ని ఎలా చూస్తారో, పూజ చేసే సాయి గారిని అలాగే చూస్తారు. ఇద్దరిని ప్రసాదం తీసుకున్నారని అడుగుతారు. నామరూపాలు లేకుండా మన ముందు నడయాడుతున్న వ్యక్తిని మనం చూస్తున్నాం కదా. అట్లాగే మనం కూడా నడయాడితే, మొన్న సాయి కీర్తి గారు చెప్పారు, విష్ణు సహస్రనామంలో మొట్టమొదట విశ్వంలో విష్ణువుని ఎతకటం కాదు, విశ్వమే విష్ణువుగా చూడటం అని. విశ్వమే విష్ణువు. విశ్వంలో అంటే మళ్ళీ ఈ వెతుకులాట, పరుగులాట, పెనుగులాట. ఒక్కసారి ఈ మ్యూటేషన్ అన్నమాట, ఈ మార్పు, ఈ దృష్టిలో ఈ మార్పు ఒక్కసారి వచ్చిందంటే అటు నుంచి ఇటు తిరిగిపోతే అది అంతర్ముఖం. అంటే అంతర్ముఖత్వం అంటే కళ్ళు మూసుకుని కిటికీ తలుపులాగా కనురెప్పలు మూసేసేసి అది కాదు. దృష్టిని ఆదాయము నుంచి ఆధారము మార్చుకున్నమాట. ఎక్కడ చూస్తున్నాం ఆధారము? ఎక్కడైతే ఆదాయం ఉన్నదో అక్కడే ఆధారం చూస్తున్నాం. అదేదో సినిమాలో ఊపిరి సినిమా అండి, అందులో ఊపిరి సినిమాలో ఒక డైలాగ్ నన్ను బాగా పట్టుకుందన్నమాట. ఏమిటంటే అతను అంటాడన్నమాట హీరోతో, అన్నయ్య మనము ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నయ్య అంటాడు. అంటే మన స్వరూప జ్ఞానం ఎక్కడ పోగొట్టుకున్నాం మనం? చీకటి ఎక్కడొచ్చింది మనకి? నామరూపాల్లో, దేహంలోనే కదా మనకు వచ్చింది చీకటి. అందుకని ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వెతకాలి కదా. అందుకని లోపలే వెతకాలి కదా. అందుకని అభ్యాసాన్ని ఈ ఒక్కటి మనం బాగా పట్టుకుని, మనమంతా చెప్పాల్సిన లక్షణాలన్నీ గురువుగారు చెప్పేశారండి. ఇప్పుడు 189 ఎపిసోడ్స్ ఆత్మబోధ వింటే ఎన్నో లక్షణాలు చెప్పేశారు. ఇక మన పని ఉండటమే, జీవనము అలా ఉండటమే. అలా ఉండకుండా లక్షణాలనే పట్టుకుని తిరిగామనుకోండి, అప్పుడు గురువుగారు ఉపమానం చెప్పారు. ఒక కొండలో చీకటి ఉందట, చీకటి గుహ. వెళ్ళి చీకటి నువ్వు పో అని బాగా జపం చేశారు. ఏంటి భజన. పోతుందా? పోదు. డ్యాన్స్ చేసాము ఆ కొండలో చీకటి పోవాలనే సంకల్పంతో, పోదు. ఎన్ని చేసినా
డ్యాన్స్ చేసినా, మాటలాడినా, ఎన్ని చేసినా చీకటి పోవట్లే. జ్ఞానజ్యోతి మనము ఆ వెలుతురు, ఆ ప్రకాశము, ఆ తెలివే ప్రకాశం, ఏమీ కాదు. మళ్ళీ తెలివే ప్రకాశం. ఏదైనా గుర్తిస్తున్నామంటే ప్రకాశం ఉండబట్టే గుర్తిస్తున్నాం. నీ దగ్గర తాళం చేయి ఉందా? ఉండండి చూస్తాను అని జేబులో చేయబెట్టి తడిమాము అంతే. కళ్ళతో చూసామని చూడలేదు, కానీ గుర్తించాం. చేతితో స్పర్శ ఉందండి, జేబులో ఉంది, తాళం చేయి కనపడింది, స్పర్శ గుర్తించాం. గుర్తించగలగటం అన్నామంటే ప్రకాశం ఉండబట్టి గుర్తించాం. అదే తెలివి, అదే చిత్. మరి ఆనందము అంటే మనం ఎవరిని చూసినా జగన్మాత మన ముందు నిత్య జీవితంలో పెడుతుంది, ఒక మనిషిని పెడుతుంది, ఒక వస్తువుని పెడుతుంది. ఇక్కడే మనం చూడాలి, ఎక్కడో కాదు. అంటే మన చుట్టుపక్కల పరిసరముల యందే, మన కుటుంబ సభ్యుల మందే, మన బంధువుల మందే, మన స్నేహితుల మధ్య మనము వ్యవహరించే ఆ కూరగాయలు అమ్మేవాడు వీళ్ళే. ఇక్కడే కదా మనం పోగొట్టుకుంది. ఇప్పుడు ఆత్మని ఎక్కడ చూడాలి? ఇక్కడే చూడాలి. ఒక్కటండి, అన్నం పెట్టే చేయిలో అన్నపూర్ణని చూడలేకపోతే అన్నపూర్ణని ఎప్పటికీ చూడలేడు. ఎక్కడో ఉన్న అన్నపూర్ణ మాత్రం చూడటం కాదు, ఇక్కడ నీకు అన్నం పెడుతున్న చేయిలో అన్నపూర్ణని చూడటం. ఇది వదిలిపెట్టేసేసి నేను ఎక్కడో చూస్తానంటే అది అయ్యే పని కాదు. ఆదాయములోనే ఆధారమును చూడాలి. అంటే దృష్టి మార్చుకోవాలి ఇక్కడ. అది ఆ పరిసరాలు కానీ ఆ వస్తువుని మార్చుకోవడం కాదు. అట్లా ఇది ఒక అభ్యాసం. మరి ఈ అభ్యాసానికి మనకి ఇంకొక అభ్యాసం అండి. ఒకటేమో దృష్టి చూసే విధానం మార్చుకోవటము, ఇంకొకటి అంటే ఉనికిని చూస్తున్నాం. మన ముందు చిన్న పాప ఆడుకుంటుందండి, ఏదో క్రికెట్ ఆడుతున్నారు. ఏం చూస్తాం మనం? ఉనికి, ఆత్మ ఉనికి. ప్రకాశము చక్కగా ప్రకాశిస్తుంది ఆ పాప. ఆత్మ ఉనికి, ప్రకాశం గుర్తించాము కదా. అంటే గుర్తించటము ఇట్లా తెలిసింది. మరి ఆత్మలక్షణం ఇంకోటి ఏమిటి? వ్యాపకత్వం కదా. వ్యాపకత్వం, ఉనికిగా ఉన్నది, తెలివిగా చైతన్యముగా ఉన్నది, వ్యాపకముగా ఉన్నది. ఎప్పుడైతే మనం అందరినీ తనయందు అందరినీ చూచుటమాట, ఎప్పుడైతే అసలు ఈ దృష్టి వచ్చిందో, అసలు తాను అందరూ ఉంటారా? అప్పుడు ఎవరు తాను, ఎవరు పరాయి? తాను అనుకున్నప్పుడే కదా పరాయి. అంటే ఈ అభ్యాసం చేయాలన్నమాట ఇక మనం. అప్పుడు ఇక్కడ మన రామకృష్ణ పరమహంస చివరి క్షణంలో శారదామాతకి చెప్తారు. చివరి ఆయన భౌతికంగా కాలం చేసిన సమయంలో నా ఫోటో తీసుకురా, అక్కడ ఉంటుందని ఆ ఫోటో తీసి పూలు పెడతారన్నమాట. పెట్టి ఈ ఫోటో భవిష్యత్తులో ప్రపంచం అంతా ఈ ఫోటోని పూజించటం నా కళ్ళారా చూస్తున్నానని చెప్పారండి. అది గ్రంథస్థమైంది డేట్స్తో సహా. మరి ఈరోజు చూస్తున్నాం కదా, ప్రపంచం అంతా రామకృష్ణ పరమహంస ఫోటో పూజించటం ఆయన చెప్పారు ఆ రోజు. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయాక ఆయన పూజించింది ఆయన్ని కాదు, రామకృష్ణుడు పూజించింది ఆయన కాదు. అట్లాగే మన గురువు గారు కూడా చూడండి, అందరితో పాటు ఆయన కూడా గురు ప్రార్థన చేస్తున్నారు. ఆయన కూడా తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్ అంటున్నారు. ఎవరిని? ఏ విద్యాసాగరుని ప్రచోదయాత్ అంటున్నారు? నేను లేని విద్యాసాగరుని అక్కడ.
అది నేను లేకుండా చేసే అది మనం ఆ మాట అన్నప్పుడు మనము ఆహా నా ముందు నేను లేని తాను మాట తాను అంతే బ్రహ్మము అంటే తన యందు అందరినీ అందులోనూ తాను మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. అలాగే భగవాన్ రమణులు కూడా రమణులకు శరణం రమణ రమణ అని భజన చేసేవాళ్ళట. అదేంటండి మేమేమో దాటడానికి మేము భజన చేస్తున్నాం మీకెందుకండి మీరు ఆల్రెడీ దాటేశారు కదా అంటే మరి ఈ ఉపాధికి కూడా పుణ్యం కావాలి కదా, ఈ ఉపాధికి కూడా దాటాలి కదా, ఈ ఉపాధి కూడా అంటే ఆయనకి ఈ శరీరము ఆ శరీరం అన్న తేడానే లేదు. అందుకని ఆయన కూడా అందరితో కలిసి చూడండి మన కళ్ళ ముందు మనం కూడా చూస్తున్నాం కదండి గురువుగారు అలా చేయటం. భవిష్యత్తులో ఏవో చాలామంది పుస్తకాలు వీడియోలు సినిమాలు తీస్తే కానీ తెలుసుకో అంత అగత్యం ఎందుకు మనకి, కళ్ళ ముందు ఉన్నది గుర్తించాలి. అంతేగాని ఒక 10,000 మందో 1,00,000 మందో వారిని గుర్తించినప్పుడే గుర్తించటం కాదు. షిరిడి సాయిబాబాని గుర్తించిన 15 మంది ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు గుర్తించలేదు. అప్పుడేమి ఇంత లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా గుర్తించలేదు. వాళ్ళు వారి హృదయంలో వారికి నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది, నమ్మారు. అట్లాగే అవుతారు మెహర్ బాబా. అప్పుడు అంతా 10-15 రామకృష్ణులకు 15 మందే సన్యాసి శిష్యులు. వివేకానంద సంఘం రామకృష్ణ సంఘం స్థాపించింది. అందుచేత మనము ఈ నంబర్స్ దాంట్లో పడిపోకూడదు. అదంతా సాపేక్షం. ఆ సంఘంలో 10 లక్షల మంది ఉన్నారు, ఈ సంఘంలో 1,00,000 మంది ఉన్నారు, ఆ సంఘంలో టీవీలో కూడా వస్తూ ఉంటారు, వీళ్ళు మహిమలు కూడా చేస్తూ ఉంటారు, అక్కడ అంతమంది ఉన్నారు, పెద్ద సినిమా వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అక్కడ. అవంతా సాపేక్షమే. నిరపేక్షం ఏమిటి? ఆయన ముందు నేను కూర్చున్నా, నా ముందు ప్రత్యక్షంగా బ్రహ్మ తేజస్సు గమనిస్తున్నాను, అలా నడయాడుతున్నారు నా ముందు. ఈ ఈ మిగతావన్నీ అప్రస్తుతం, నా అప్రధానం నాకు అంతే. ఈశ్వరానుగ్రహం చేత మనకు లభించారు, ఉపయోగించుకుని తరించాలి అంతే. మిగతావన్నీ అప్రస్తుతం. ఏదో పూర్వజన్మ పుణ్యవశాన్ని లభించారు, అంత తేలిక కాదు. ఏదో బలం ఏదో పుణ్యం చేసుకున్నాం మనందరము, అటువంటి గురుదేవులు లభించారు. అట్లా ప్రతి దాంట్లోనూ వ్యాపకంగా ఉండాలి, నామరూపాలు లేకుండా సత్ని చిత్తునే చూడాలి. అలా ఇలా ఇవన్నీ ఎప్పుడైతే మనం నామరూపాలు తీసేసి సత్తు ఉనికినే చూస్తూ వ్యవహారము ఆదేయముగా ఉనికి ఆధారముగా జరుగుతున్నది అనేది చూస్తూ ఉండాలన్నమాట. అలా చూసినప్పుడు వెలితి ఏమన్నా ఉంటుందా మనలో? ఇంకా వెలితి ఏమి ఉండదు, నామరూపాలనే పోతుందండి అసలు. అంతే కదా. వెలితి ఉండ అంటే వెలితి కొండ కాదు, ఇక మనం పూర్ణ కుంభం. మనం అప్పుడు వెళ్తుంటేనే వెలితి కొండని నీళ్ళలో పెట్టామని బుడమంటుంది. నిండు కుండని పెట్టామనుకోండి ఏం శబ్దం రాదు, నిండు కుండలాగా ఉంటుంది, పూర్ణ కుంభం. అదే మనం రోజు చివరిలో చెప్పుకునే పూర్ణ మంత్రం అన్నమాట. ఇంత గంట సేపు మనం సత్సంగం చేసుకుని ఏమైపోయాం? మనం పూర్ణమైపోయాం. మనం అంతయు పూర్ణమే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అట్లా పూర్ణంగా ఉన్నప్పుడు ఆనందమేగా, అఖండ ఆనందమేగా, అంటే అపేక్ష లేదు. నిరతిశయానందము అని వివేక చూడమణిలో మొదటి శ్లోకము. నిరపేక్ష మాట అంటే ఇప్పుడు వరకు మన అభ్యాసం ఏమిటి? ఒకటి చేస్తే ఒకటి పొందితే ఆనందము. ఇప్పుడు అతిశయం లేకుండా ఆనందం, అసలు ఉన్నదే ఆనందం. మొదటివి ఇలా జరిగితే ఇది వస్తుందన్నమాట. ఇది ఒక మోడల్ మనం అభ్యాసం చేయటానికి. గురువు గారు చాలా మోడల్స్ ఇచ్చారు మనకి. ఇది ఒక మోడల్. ఇంకొక మోడల్ ఏమిటంటే పంచ వివేకములు మోడల్. అంటే ఇవన్నీ ఒక టూల్స్ మాట మనకి ఉపయోగించుకోవటానికి.
నామము, రూపము, సత్యము, చైతన్యము, ఆనందం. అది ఒక మోడల్. ఆ లక్షణాలు అన్నమాట. ఆ లక్షణాలని చెప్తున్నారు. ఆ లక్షణాలతో మనం జీవిస్తే, అనుభవం వస్తే నిర్ణయం అవుతుంది. ఇంకొక మోడల్ ఏమిటి? పంచ వివేకములు. అంటే నిత్యముగా నిత్యమును గుర్తించాలి. నిత్యమును గుర్తిస్తే ఉన్న నిత్యాన్ని గుర్తిస్తే లేని అనిత్యం లేకుండానే పోతుంది. అదే ఈ శ్లోకంలో వెలుతురు వస్తే చీకటి లేకుండానే పోతుంది. అంతేగాని చీకటిని పోగొడితే వెలుతురు రావడం కరెక్ట్ కాదు. పంచ వివేకాలు మనం జాగ్రత్తగా ఇలా పట్టుకోవాలి. ఇవన్నీ అంటే ఉన్న నిత్యముగా ఉంటే ఇవన్నీ ఉండటమే. నిత్యముగా ఉండుట, ఆత్మగా ఉండుట, కారణంగా ఉండుట, సత్గా ఉండుట, దృక్గా సాక్షిగా ఉండుట, అంతే. అది ఒక పద్ధతి జరిగితే. ఇంకొకటి అంత సామర్థ్యము లేదు అంటే కొన్ని సందర్భాల్లో అట్లా రెండు చేయొచ్చు, రెండు రకాలుగా. కొన్ని సందర్భాల్లో ఇది నేను ఇలా చేశాను కదా, నేను ఇలా చేస్తున్నాను కదా, ఆల్రెడీ అనిత్యమైనది చేసేస్తున్నాం కళ్ళ ముందు. అప్పుడు అనిత్యాన్ని కూడా గుర్తించి దాన్ని పక్కకు తీసి పక్కన పెట్టచ్చు కదా. అంటే రెండు చేయాలి. అంటే ఇప్పుడు ఏది దేనికి ఫలితం వస్తుందో మనకు తెలియదండి. పడవ దాటడానికి ప్రయత్నిస్తుందండి మోటార్ బోట్లో ఇంజన్ పనిచేస్తుంది, వెళ్తుంది. గాలి పడవకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. నీరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. గాలి, నీరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. మోటార్ బోట్ ఏంటి? హార్స్ పవర్ పెంచాలి, పెంచితే ఎదురెళ్ళాలి. ఇప్పుడు బోటు దాటాలంటే గాలి మారాలి, అప్పుడు పడవ సునాయాసంగా వెళ్ళిపోతుంది. లేదు నీటి ఉధృతి అన్నా కొంచెం మారాలి. లేదంటే ఏం చేయాలి? బోటు హార్స్ పవర్ పెంచాలి, అంతే కదా. గేర్ మార్చాలి, ఎక్కువ పెట్రోల్ గేర్ మారిస్తే. ఈ హార్స్ పవర్ మన ప్రయత్నం అన్నమాట. మన ప్రయత్నం చేయాలి. ఆ గాలి, ఆ నీటి ఒరవడి, ఆ పరమాత్మ సహాయం, అది మన జన్మార్జిత పుణ్య బలం, అది సుకృత బలం. మనం దాటడం అనేది మన ప్రయత్నంతోనా, ఆ సుకృత బలమా? అది తెలియదు మనకి. ఏది ఎంత ఉందో తెలియదు కదా. సుకృత బలం ఎంత ఉందో తెలియదు, మన ప్రయత్నం ఏం తెలియదు. మన పనుల ఏంటి? ఎంత చేయగలిగితే అంత చేసేయటమే. ఉండుటకు ప్రయత్నించుట. ఇట్లా మనం జాగ్రత్తగా ఈ గురువాక్యం చూడండి. ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఏముందండి చెప్పుకోవడానికి ఇందులో? కర్మని స్వరూప జ్ఞానంతో చేసినట్లయితే ఉన్నదంతా ప్రకాశమే. నిర్ణయ వాక్యం మాట ఇది. దీని మీద విశ్వాసమే మన ఆయుధం. మన ఆయుధం ఏమిటి? గురువు మీద విశ్వాసం. ఇది చెప్పింది ఎవరు? ఈ మాట సద్గురువులు చెప్పారు. ఆయన అసత్యం ఆడరు. ఆయన కూడా ఇదే మాట పట్టుకుని ఆ స్థితిలో ఉన్నారు కదా, దేశికేంద్రులు అయ్యారు కదా. ఈ నిర్ణయ వాక్యం మాట, స్వానుభవం సిద్ధించిన గురువర్యుల వాక్యం ఇది. ఏమిటి? స్వరూప జ్ఞాన లక్ష్యంతో, స్వరూప జ్ఞానంతో మనం కర్మని చేస్తే
ఉన్నదంతా ప్రకాశమే. ఇక నిరపేక్షం, నాహంకర్త ఆల్రెడీ చెప్పేసుకున్నాం, నేను స్థానంలో ఈశ్వరుని పెట్టడం. ముక్తి మోక్షం లక్ష్యంతో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నామో మొట్టమొదట కనిపించే ఉపయోగం ఏమిటంటే ప్రశాంతత, ఆనందం. ఎందుకంటే సత్వగుణంలోకి మారిపోతాం, అందుకని సత్వం. ఆ తర్వాత సమత్వము. అందరి యందు నామరూపాలు తీసేసాం కదా, నామరూపాలు తీసేస్తే సమత్వం ఎంతమా 26 మంది ఎక్కడ? సత్సంగ సభ్యులు, సత్సంగ సభ్యులు, సత్సంగ సభ్యులు, సత్సంగ సభ్యులు, అంతే. సాధకులు, 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 సాధకులు. ఏమి నామరూపాలు, అందరూ ఒకటే, సమానమే. అంటే సమత్వం వచ్చేస్తుంది. సత్వము, సమత్వము, సాక్షిత్వము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఈ ఈ గురువాక్య మననం క్లాసులు, ఈ చిత్రాలు ఇవేమి అంటటం లేదు నాకు అసలు ఏ సాధన కూడా అంటట్లేదు, నాకు వ్యవహారం అంటటం లేదు. ఉన్నది ఉన్నట్లుగా ఉనికిగా ఉన్నాను నేను, అంతే. అట్లా చేసినట్లయితే ఉన్నదంతా ప్రకాశమే అన్నది గురువాక్యం. ఇక మన పని ఆ లక్ష్యంతో అలా చేయటం, అంతే. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా ఇప్పటి వరకు చెప్పుకున్న దాని మీద? పుణ్యవతి గారు. హరి ఓం స్వామి. హరి ఓం. 2 పాయింట్లు 2-3 రాసుకున్నాను. సత్ అంటే ఉనికి, చిత్ అంటే తెలివి. దృష్టిని ఎప్పుడు మార్చుకోవాలి. ఆత్మ ప్రకాశాన్ని ఎల్లప్పుడూ గుర్తించాలి. ఆత్మ లక్షణం ఎప్పుడు కూడా వ్యాపకత్వమై ఉంది. చైతన్యముగా, ఆత్మగా ఉన్నదంతా కూడా ఉంది. అది అందరిలోనూ తాను అందరిలోనుగా చూడాలి. ఇదంతా ఉనికి ఆధారంగా చూడాలి. అంతా పూర్ణమే. అందుకే పూర్ణమంత్రం ఆకంలో చెప్పుకుంటాం. అన్ని నామము, రూపము, సత్యము, చైతన్యము అనేదాని మోడల్సే. రెండవది ఏంటంటే మంచి వివేకాలు, అనగా నిత్యాన్ని గుర్తించే అసత్యం పోతుంది. అనగా సాక్షిగా, ఆత్మగా, దృక్గా ఉండటమే సత్యాన్ని గుర్తించడము, అసత్యాన్ని పక్కన పెట్టడం. మీరు రాసుకుంటున్న నోట్స్ని మీరు ఫోటో తీసి ఆ గ్రూప్లో పెట్టేయండి. అప్పుడు అందరికీ కూడా నోట్స్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనందరము అన్ని పాయింట్లు స్వామి రాయలేదు స్వామి, కొన్ని ఏవో బుర్రకెక్కినవి 2 పర్వాలేదు, అన్ని రాయలేను. 26 రైటింగ్ కూడా నాది పెద్ద. మీరు మిస్ అయిన పాయింట్ ఇంకొకళ్ళు రాసి పెడతారు. ఈ సత్సంగంలో ఏమిటంటే మనము అందరం కలిసి పూర్ణం, అందరం కలిసి సమిష్టి సాధన అన్నమాట. అందరం కలిస్తే ఇప్పుడు మనం క్విజ్ పెట్టుకున్నాం కదా, మరి 100% మార్కులు ఎవరికి వచ్చినాయి? అందరూ కలిస్తేనే వచ్చినాయి. అది విడివిడిగా పెట్టుకుంటే 100% రావు. అంటే ఒకళ్ళు మర్చిపోయినా ఇంకొకళ్ళు గుర్తు చేస్తారు. అట్లాగే మనం అందరము కూడా ఎప్పుడు హై ఎనర్జీలో ఉండం కదా. నిత్య వ్యవహారంలో ఏదో ఒకటి ఒడిదుడుకులు వస్తుంటాయి కదా. ఒకరోజు కొంచెం ఉత్సాహంగా ఉంటాము, ఒకరోజు కొంచెం డేలా పడిపోతాం. అప్పుడు ఏం చేయాలి? అందరూ ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నమాట. వేరే ఆత్మ లక్ష్యం దృష్ట్యా ఫ్రెండ్షిప్ అన్నమాట. ఏమిటో అప్పుడు వీళ్ళు గుర్తు చేయాలి, ఎందుకు అలా డేలా పడిపోతావు, నువ్వేంటి అంత సాధన చేసావు, 1,00,000 జపం చేసావు, నీకు పరమాత్మ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది, నువ్వు ముందుకెళ్తావు, ఎందుకు నిరాశ చెందమాకని వేరే వాళ్ళు గుర్తు చేయాలి. అలా గుర్తు చేసినప్పుడే సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటే ఈ సత్సంగ సభ్యులు. ఎందుకని బుద్ధ భగవానులు
ఎందుకని ఐదుగురిని కలిసి సంఘంగా ఉండమన్నారంటే ఒకళ్ళు డౌన్ అవుతారు, ఇంకొకళ్ళు వాళ్ళని ఉత్సాహంతో లేవనెత్తుతారు. లేవనెత్తుతారు. ఆ లేవనెత్తిన వాడు మళ్ళీ ఇంకో రోజు డౌన్ అవుతాడు. ఇట్లా పైకి కిందకి అవును. వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ ఒకే అవును. మనం ఏమి నీరస పడిపోనక్కర్లేదు. ఉండదు. ఆ, అదే నేను కూడా ప్రకృతి ఆడిస్తుంది. నేను కూడా గురువు గారికి చెప్పేవాడిని, ఏమి చేయట్లేదండి, ఏమి అంత అంతే అది సైనసాయిడల్ వేవ్, అది ఇట్లా పైకి కిందకి ఉంటుంది. అంటే అది మామూలే. కాకపోతే మనం ఎప్పటికప్పుడు ఈ ఎన్విరాన్మెంట్లోనే ఉండాలి. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి అంటే అటువంటి మనుషుల మధ్య ఉండాలి, అటువంటి పరిసరాలే ఏర్పరచుకోవాలి. అట్లా మనం మన జీవనం అట్లా పెట్టుకోవాలి, ఆ సమయం ఉండేటట్టుగానే పెట్టుకోవాలి అన్నీ. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా సారి రెప్పపాటు దొల్లినా గుణాలు వచ్చి చేరిపోతుంది స్వామి. అందరివి కూడా అంటేస్తున్నాయి. అది అర్థమైపోతుంది. ఆహా, ఇది రజస్ వచ్చింది వాళ్ళది అని. అలర్ట్గా ఉండాలి. అప్పుడు తిప్పుకోవడం, మంత్రానికి అప్పచెప్పడం చేసి అలర్ట్గా. మనకి చందమామలో బేతాళుడి కథ ఉంటుంది కదా, చిన్నప్పుడు బేతాళుడు కథలో పట్టుబదలని విక్రమార్కుడు ఆ చెట్టు మీద నుంచి శవాన్ని దించి మోసుకెళ్ళాడని ఏం చెప్తాడు, కథ మొత్తం చెప్తాడు. చెప్పి నీకు సమాధానం చెప్పమంటాడు. అంటే సమాధానం వినాలంటే చాలా అలర్ట్గా వినాలి. ఏ మాత్రం అలర్ట్గా వినకపోయినా అందులో కిటుకు తెలియదు. అంటే అలర్ట్గా సాధకుడు అనేవాడు చాలా అలర్ట్గా ఉండాలండి. అంతేగాని మందంగా బద్ధంగా ఉండకూడదు. చిన్న చిన్నది కూడా మనకు గమనించాలి, మళ్ళీ కలిసిపోకూడదు. అన్నీ తెలుస్తూనే ఉంటాయి, చిన్న చిన్నవి కూడా తెలుస్తూ ఉంటాయి సాధకుడికి. గమనించాలి, మళ్ళీ కలిసిపోకూడదు. మనం ఇప్పటి వరకు చేసిన అభ్యాసం ఏమిటి, మనము గుర్తించి కలిసిపోతున్నాం. అలాగే ఇంత సునిశ్చిత దృష్టి లేదు. ఇప్పుడేంటి, బాగా గమనిస్తున్నాము, మళ్ళీ కలిసిపోకుండా ఉండాలి. ఇట్లా సాధన. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఇంకొక పాయింట్, చెప్పండి. ఆదాయంలో ఆధారాన్ని చూడాలి. అంటే మన దృష్టిని మార్చుకోవాలి. నామరూపాల్లో ప్రకాశాన్ని గుర్తించాలి. వ్యవహారాల ఆధారంగా ఉనికిని ఆధేయంగా చూడాలి. వ్యవహారము ఆధారంగా జరుగుతుంది, ఆధేయంగా దాన్ని చూడాలి అని అర్థం. తర్వాత సాత్విక గుణంతో చేసేటప్పుడు ప్రశాంతత, ఆనందము. రాజసికం అయితే కర్త బలపడటం, అసంతృప్తి. అదే తమో గుణం అంటే అలసత్వం, బద్ధకం అటువంటిది అని అర్థం. తమో గుణం అంటే ఇక్కడ ఈ అపేక్షని సిద్ధించుకోవటం కోసం అవతల వారిని వేదన చెందించైనా సరే కావాల్సిన ఫలితం పొందటం, పనికి ఫలితం పొందటం అన్నమాట. అందులోనూ కర్త ఉంటుంది. రాజసిక గుణకర్మల్లో కూడా నేను చేస్తున్నానని కర్త ఉంటుంది. అందుచేత నేను స్థితిలో ఈశ్వరుని పెట్టినప్పుడే సత్వగుణంతో చేస్తాం, ఆ తర్వాత గుణాతీతం. గురువుగారు ఒక ఉపమానం చెప్పారండి, మనకి చాలా తేలిగ్గా పట్టుకోవడానికి. గుడికి వెళ్ళాము. గుడికి వెళ్తే గుడిలో ఎవరున్నారండి? పరమాత్మ, దైవం, ఈశ్వరుడు. ఆ దైవం కదులుతున్నదా? కదలటం లేదు. ఏం జరిగినా సాక్షిగా చూస్తూ కదలక ఉన్నది కదా, ఉనికిగా ఉన్నది. అందులో భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి దేవతలకి పూజ, ఈ సాకారం ఇవన్నీ చేయటము కరెక్టా, అసలు విగ్రహారాధన, విగ్రహంలో దేవుడు ఉన్నాడా, లేదు నిరాకారంగా ఉన్నాడంటే రెండు కరెక్టే అని చెప్పారండి.
ఆ ప్రతిమ యందు దైవము ఉన్నది, ఉనికి ఉన్నది, ఉనికిగా ఉన్నది, అంతే. ఉనికిగా ఉన్నది అంటే అక్కడ ఉనికిని గుర్తించాం మనం. మన అభ్యాసం ఏమిటి? ఉనికిని గుర్తించటమే కదా. గుడికి వెళ్ళాము, ఉనికిని గుర్తించాం. ఉనికిని గుళ్ళో ఆ విగ్రహము, ఆ ప్రతిమ, దైవ ప్రతిమ ఉనికి, ఆ ఉనికిని స్ఫురింపజేసినది ఎవరు? అక్కడ ఉన్న పురోహితులు. ఆయన మంత్రాలు చదివి ఆ హారతి చేసి అంత స్ఫురణ కలిగించారు కదా మనకి. చైతన్యం, సత్యము, ఉనికి, ఆ తెలివి, చైతన్యం స్ఫురింపజేసింది ఆ పురోహితులే కదా మరి. అన్నీ అంతసేపు మనకి హోమం చేపించి అన్నీ చేపించారు కదా, స్ఫురింపజేసింది. ఈశ్వరుడు కదలకుండా ఉన్నాడు అంతే. ఈ పురోహితులు గారు ఆ స్ఫురణ తెప్పించారు. ఆయన శ్రద్ధతో చేసి మనకి స్ఫురణ తెప్పించారు. అంటే ఉపమానంగా ఇట్లా చెప్పారు. మరి ప్రకాశం ఎక్కడొచ్చిందంటే, గుడికి వెళ్ళాం కదా మనం, సాధకుడు. ఈ సాధకుడు గుళ్ళో కూర్చున్నాడు ఒక పక్కన. కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు గుళ్ళో. చేస్తే ఆ తెలివే ప్రకాశంగా దర్శనమైంది. సత్యము, చైతన్యము, ప్రకాశము సాధకుడికి దర్శనమైందా లేదా? ఇక ఏమైపోయింది? ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ కనపడిన ప్రకాశాన్ని నిక్షిప్తం చేసుకున్నాడు తనలో. శ్రవణ మనన నిధిధ్యాసనం అంట, నిక్షిప్తం చేసుకున్నాడు. నిక్షిప్తం చేసుకుని అట్లా ఉండటం మొదలుపెట్టాడు. ఆ ప్రకాశ స్థితిలోనే ఉండటం మొదలుపెట్టాడు. అది జ్ఞానం. జ్ఞానం అది. ఉనికి, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము నిలబెట్టుకున్నది. జ్ఞానం నిలబెట్టుకుంటేనే జ్ఞానం. అంటే ఆచరించి, అనుభవించి, స్వానుభవ నిర్ణయంతో ఉండుటయే జ్ఞానము. అలా జ్ఞానముగా ఉన్నవానికి అపేక్ష ఉన్నదా? వెలితి ఉన్నదా? ఖండము ఉన్నదా? ఆనందము, పూర్ణము, పూర్ణానందము, పరిపూర్ణానందము. చూడండి, ఇట్లా చిన్న ఉపమానంతో ఇప్పుడు ఆ సాధకుడు మళ్ళీ గుడికి రావాలా? అక్కర్లా. ఇంకా ఎందుకని? తానే అయిపోయాడు, తానే దేవుడు అయిపోయాడు. అట్లా మనము రామకృష్ణులు ఉప్పు బొమ్మ నేనెవరని వెతుక్కుంటూ వెళ్ళి తానే లేకుండా పోయింది. అంటే మనము మూలమేది 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 అని చూసుకుంటూ మూలానికి వెళ్ళేసరికి ఆ మూలాన్ని గుర్తించేదే లేకుండా పోయింది. ఆధారాన్ని గుర్తిస్తూ వెళ్ళిపోయామండి, ఆదాయాన్ని నిరసిస్తూ వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతే మనం ఉంటామా? నీకు ఉండం. మనం ప్రకాశముగా ఉంటాం అంతే. అట్లా ఇంకొక ఉపమానం చెప్పారండి గురువు గారు. ఏమిటంటే, ఇది దృష్టిని ఎలా అభ్యాసం చేయాలనేది ఇవన్నీ ఉపమానాలు పట్టుకుంటే ఏమని చెప్పారంటే, ఒక తల్లి ఉన్నదట. ఆ తల్లి ఒక పెద్ద పిల్లాడు, ఒక చిన్న పిల్ల, శైశవావస్థలోని చిన్నపిల్ల ఉంది. ఈ పెద్ద పిల్లాడు అక్కడ ఇంట్లో లడ్డూల డబ్బా ఉంది. ఆ పెద్ద పిల్లాడు లడ్డూల డబ్బాకి వెళ్ళే దారిలో ఈ శైశవావస్థలోని చిన్నపిల్ల ఉంది. ఆడు పరుగో ఎత్తుకుంటా లడ్డూల డబ్బా మీదకి పరిగెత్తున్నాడు.
వాడి దృష్టి ఎక్కడుంది? లడ్డూల లడ్డు డబ్బా డబ్బు. మీద ఉంది. వాడు ఈ చిన్న పిల్ల ఎదురుగానే ఉంది. ఆ పిల్లవాడి చెల్లెలే. తొక్కకూడదని వాడికి తెలుసు. తొక్కితే దెబ్బ తగులుతుందని తెలుసు. కానీ వాడి దృష్టి ఎక్కడ పెట్టాడు? అనిత్యం మీద పెట్టాడు. కట్ట ఎట్ట ఎదుటన ఉన్న సత్యాన్ని గుర్తించలేదు. అక్కడెక్కడో ఉన్న దాని మీద పెట్టేశాడు. ఈ తల్లి కూడా పరిగెడుతుంది. తల్లికి తెలుసు, తల్లికి వీడి గుణం తెలుసు, అక్కడ చిన్నపిల్ల ఉండటం తెలుసు, వీడి దృష్టి అక్కడ ఉండటం తెలుసు. తల్లి పరిగెత్తి ఈ పెద్ద పిల్లవాడిని ఆపుతుందన్నమాట. గురువే ఆ తల్లి. మనం ఏం చేయాలి అప్పుడు? ఆ తల్లి అరుస్తుంది, అరే అటు పరిగెత్త మాకురా, అటు చెల్లుందిరా, అక్కడ పరిగెత్త మాకురా చెల్లుందిరా అని చెప్పేసి. మరి ఆ గురువు మాట విని వీడు ఆగాలి కదా, మరి గురువాక్యం ఆచరణలో పెట్టాలి కదా, లేకపోతే ఇద్దరికీ ప్రమాదం కదా. అంటే మన దృష్టి అనిత్యం నుంచి నిత్యం వైపు మార్చేసుకోవాలి మనం. అట్లా పంచవివేకములు ఒక మోడల్. ఇట్లా నేను గ్రూప్లో పెట్టానండి ఆ గురువాక్యాలు. ఇవి అత్యంత ఆవశ్యకమైన గురువాక్యములు. ఏవి? చతుర్విధ శుశ్రూషలు, శ్రవణ మనన నిధిధ్యాసలు, సాధనా చతుష్టయ సంపత్తి, పంచవివేకములు 5. మొత్తం ఎన్నైనా 8 బాగా ప్రింట్ తీపించి బాగా నిక్షిప్తం చేసేసుకోవాలండి. వాటిని ఆచరించాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ లక్షణాలే, అన్ని లక్షణాలే. ఏ పుస్తకమైనా తిరిగి గురు ప్రార్థనలో ఉన్నాయి కూడా లక్షణాలే. గురు ప్రార్థన మొత్తం లక్షణాలే. ఆ లక్షణాలని మనము ఇలా సంధ్యా సాధనలోను నిత్య జీవితంలోనూ మనం అభ్యాసం మార్చుకుని అట్లా ఉండుట అనేది చేయుటే అదే సాధనిక. అంటే ఈ అంతటిలోనూ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇంపార్టెంట్, డూయింగ్ ఇంపార్టెంట్ కాదు. ఏం చేశాం, ఎలా చేశాం అది అప్రధానం. అది ఒడియాలు పెట్టచ్చు, జపమాల తిప్పచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అంట్లు తోమచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దృష్టిని సచ్చిదానందంపై నిమగ్నం చేసి శరీర ప్రాణ మనోబుద్ధులు అంతఃకరణంలోకి దిగకుండా జ్ఞాత స్థితిలో ఉనికిగా ప్రకాశంగా ఉండుట, జ్ఞాత స్థితిలో ఉండుట అదే పట్టుకోవాలి. మరి అప్పుడు ఏమి చేసినా ఒకటే, అంట్లు దోమినా జపమాల తిప్పినా ఒకటే. ఎప్పుడు? జ్ఞాత స్థితిలో అంతఃకరణం దిగకుండా ఉన్నప్పుడు. జపమాల తిప్పుతూ ఇంద్రియ సంచారము చేశామనుకోండి, విషయ సంచారము ఉపయోగం లేదు. అంట్లు దొమ్ముతూ ఇంద్రియ సంచారం చేసినా ఉపయోగం లేదు. అంటే చేతను మనం మార్చట్లేదు ఇక్కడ. స్టేట్ ఆఫ్ బీయింగ్, ఏ స్థితిలో ఉన్నాము, మన 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 దృక్పథం, మన ఆలోచన దృక్పథము ఎంత వ్యాపకంగా ఉంది, ఎంత విస్తృతంగా ఉంది, ఎంత జ్ఞానంతో ఉంది, ఏ స్థితిలో ఉండి చేస్తున్నాం మనము, అది ఆ స్థితి ముఖ్యం. ఆ స్థితే మనలో జరిగే పరిణతి, వికాసము. మనం పండటం అంటే ఆ స్థితిలో ఉండటమే పండటం. ఇట్లా రేపు తర్వాత గురువాక్యము రేపు చెప్పుకుందామండి. పూర్ణమద పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.